కేదార్నాథ్ యాత్ర. కేదార్నాథ్ యాత్ర. శ్రీజ, ఆమె తల్లిదండ్రులు సరళ, రాఘవ్ మరియు తమ్ముడు కార్తీక్. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి కూర్చున్నారు. వారు కేదార్నాథ్ యాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. కేదార్నాథ్ చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడ శివుడు కొలువయున్నాడు అని నాన్న రాఘవ్ చెప్పారు. శ్రీజ మరియు కార్తీక్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. అమ్మ సరళ మ్యాప్లు, పుస్తకాలు తెచ్చింది. వారు కేదార్నాథ్ మార్గాన్ని పరిశీలించారు. పర్వతాలు, నదులు, దేవాలయాల చిత్రాలు చూసి వారు చాలా సంతోషించారు. చివరకు ప్రయాణానికి రోజు వచ్చింది. వారు తమ బ్యాగులు సర్దుకున్నారు. వెచ్చని బట్టలు, స్నాక్స్ మరియు ఒక చిన్న ప్రథమ చికిత్స కిట్. వారు రైలులో ప్రయాణం ప్రారంభించారు. కిటికీలోంచి పచ్చని పొలాలు, చిన్న గ్రామాలు మరియు దూరంలో పర్వతాలు కనిపించాయి. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వారు గౌరీకుండ్ చేరుకున్నారు. అక్కడి నుండి కేదార్నాథ్ ఆలయానికి కాలినడకన వెళ్లాలి. కొండపైకి నడవడం మొదట సరదాగా అనిపించింది. కాని కొంత దూరం వెళ్ళాక శ్రీజ కొద్దిగా అలసిపోయింది. దాదాపు చేరుకున్నాము శ్రీజ, కొద్ది దూరం మాత్రమే ఉంది అని సరళ ప్రోత్సహించింది. రాఘవ్ కూడా వారికి ధైర్యం చెప్పాడు. చివరకు వారు కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకున్నారు. ఎత్తైన పర్వతాల మధ్య మంచుతో కప్పబడిన శిఖరాల కింద ఆ ఆలయం చాలా అద్భుతంగా కనిపించింది. వారు శివుడిని దర్శించుకుని భక్తితో ప్రార్థనలు చేశారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో వారికి గొప్ప ఆనందం కలిగింది. కేదార్నాథ్ యాత్ర వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది.